పవన్ కళ్యాణ్తో మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ భేటీ. రేపు ఢిల్లీలో ఉక్కు, ఆర్థిక మంత్రిత్వ శాఖల కీలక సమావేశం. స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా నిలదొక్కునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మికుల డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన. అగనంపూడి నుంచి గాజువాక వరకు రోడ్డెక్కిన కార్మికులు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ మానవహారం. అస్ఫియా కిడ్నాప్, హత్యపై రోజా దిగ్భ్రాంతి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆడపిల్లలకు రక్షణ లేదన్న మాజీ మంత్రి. ఈ కేసులో పోలీసులు నిస్తేజంగా ప్రవర్తించారన్న రోజా. ఏపీలో ఇంటర్ పరీక్షలపై నేడు కీలక నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి సిలబస్, పరీక్షల విధానాన్ని మార్చడంపై కసరత్తు. డ్రైవింగ్లో ఉన్న లారీ డ్రైవర్కు గుండెపోటు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఘటన. హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి. హైదరాబాద్ రాజేంద్రనగర్లో రెచ్చిపోయిన కుర్రకారు. వీకెండ్లో బైక్ రేసింగులతో హల్చల్. స్పోర్ట్స్ బైకులతో రేసింగులు, ఫీట్లు, పలువురు యువకులు అరెస్ట్. నల్గొండ జిల్లా మర్రిగూడ నార్కట్పల్లి అద్దంకి రూట్లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. 9 మంది ప్రయాణికులకు గాయాలు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో దొంగల బీభత్సం. ఓ ఇంట్లో 6 తులాల బంగారం, 5,000 నగదు అపహరణ. గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన నందిగామ మహిళ. కువైట్లో ఉద్యోగమని మస్కట్ తరలించిన ఏజెంట్. ఇండియాకి రావాలంటే 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం. బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ డ్రైవర్ మృతి. 7గురికి స్వల్ప గాయాలు. ముంబైలోని కమర్షియల్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం. కాలి బూడిదైన షాపులు, మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.